ఇప్పుడు చచ్చిపోతే మేము మాకు అనాథలమే తప్ప ఏం లేదు. మాకు అప్పు సిప్పు చేసుకుంటూ తింటున్నాం మేము. ఇంకా మాకేంటి మా ఆయన పేరు వచ్చేసి వీరశంకరాచారి, శిల్పి పని చేస్తాడు మా ఆయన. మా వానికి కిడ్నీ సమస్యనే వచ్చింది. కొద్దిగా లివర్ డ్యామేజ్ అయింది, కిడ్నీ ఏమో పుట్టా పోయింది, ఉన్న కొంప కట్టుంది. దానికి మేము మళ్ళీ 2 లక్షలు అప్పు చేసి కొంప వేసుకున్నాం. దానికి వడ్డీ కట్టుకుంటూనే ఉన్నాం మేము. ఇప్పుడు ఉన్న పరిస్థితి అంటే మళ్ళీ ఎప్పటికి కిడ్నీ ఆపరేషన్ చేస్తే మాకు ఖర్చే. ఇంకా లక్షలు కావాలంటే మాకు లేదు. కిడ్నీ ఫెయిల్ అయిన కాంచి నాకు నా పిల్లల గురించి నాకు బాధ ఉంది. ఎందుకంటే ఒక 2 ఆడపిల్లలు ఉన్నారు, కొడుకున్నారు. వాళ్ళ ఫ్యూచర్ ఏంది భగవంతుడా అని అడిగినాను. కిడ్నీ సన్నదైన అన్నారు, ఇట్లా ముసుకుపోయింది కిడ్నీ అని అన్నారు. అది దాన్ని ఆపరేషన్ చేయాలన్నారు. మీ నుండి మాకు ఒకటే సార్ మాకు కావాల్సింది, మా వానికి లక్షణంగా ఆపరేషన్ అయ్యి లక్షణంగా అయిపోయి బాగుంటే నాకు అదే 10,000. ఇంక నాకేం వద్దు. అయిపోయి లక్షణంగా ఆపరేషన్ చేయి లక్షణంగా బాగుంటే నాకు చాలు. నాకు అదొక్కటే ఏం వద్దు నాకు.